హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పోహా తయారు చేసే విధానం తెలుసుకుందాము. ఇది నార్మల్ తెలంగాణ స్టైల్ కాదండి, మహారాష్ట్రన్ స్టైల్. కొంచెం యూనిక్గా టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాము. ఒక చిన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మహారాష్ట్రన్ యూనిక్ స్టైల్ ఎలా వస్తుందో చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం నేను ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా ఆలుగడ్డ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, అన్నీ క్లీన్ చేసి వాష్ చేసేసుకొని ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకుందాము చిన్న చిన్నగా. కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మంచి ఆయిల్లో ఉడికిపోతాయి. దాని తర్వాత పచ్చిమిర్చి, మనం పోహా ఎంత వేస్తామో దాని తగ్గట్టే కారం వేసుకోవాలి. మిర్చి నేను పోహా తగ్గట్టు ఒక 7 పచ్చిమిర్చి తీసుకున్నాను, మధ్యలో కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అట్లనే ఒక 2 ఆలుగడ్డలు చాలా సన్నగా కట్ చేయాలి. ఈ పోహాలకి ఆలుగడ్డనే చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు పోహాకి కంపల్సరీ ఆలు లేకుండా అసలు పోహా చేయరు. సో ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, కొంచెం కరివేపాకు పోస్లోకి, ఒక నిమ్మకాయ తీసి పెట్టుకున్నాను. ఇంకా పోహాలోకి దొడ్డు అటుకులు తీసి పెట్టుకున్నాను. ఇలాంటి జాలిలోకి వేసి జల్లించాలి దాన్ని, ఎందుకంటే సన్న అటుకులు ఏమైనా ఉంటే దాని నుంచి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కొంచెం పోహా ప్రిపేర్ చేసినప్పుడు మెత్తగా కాకుండా ఉంటుంది. అందుకే నేను దాంట్లో వేసి మొత్తం క్లీన్ చేసేసుకొని వాష్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అంటే ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఎక్కువనే ఆయిల్ పడుతుంది. దానిలోకి జీలకర్ర, ఆవాలు వేసేసుకొని అవి చిటపడలైన తర్వాత కొంచెం కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి మనం కట్ చేసుకునేవన్నీ వేసేసుకొని ఆయిల్లో కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఉడికిపోతాయి. సో అందుకే ఆనియన్లో కంపల్సరీ కొంచెం సాల్ట్ వేస్తాను. కొంచెం పసుపు. ఆ ఇంగ్రీడియంట్ ఏంటి తెలుసా అండి? షుగర్ వేసి ఆనియన్లో కలపాలి. ఇప్పుడు ఆలుగడ్డలు వేసాను నేను. ఆ షుగర్ దాంట్లో ఆనియన్స్, ఆలుగడ్డలు బాగా ఉడికితే అదొక స్టైల్, కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టుగా. టేస్ట్ ఎలా వస్తుందో తెలుసు. రెగ్యులర్ చేసే పోహాకి దీనికి చాలా టేస్ట్ వెరైటీగా ఉంటుంది. పోహా మొత్తం నేను దీంట్లోనే వాష్ చేసేసి జల్లెడ పెట్టేసుకుంటున్నాను. నేను మొత్తం అన్నీ దడిసేటట్టు కింది మీద అంతా కలిపేసి మొత్తం కడిగి వాటర్ అంతా తీసేసేయాలి. ఇట్లా పొడి అయిపోవాలి. చూడండి, నేను కడిగినా కూడా ఎంత బాగుంది, ముద్ద కాకుండా. ఆయిల్ అంతా తీసేసి కొంచెం జాల్లో వాటర్ అంతా వెళ్ళిపోయాక కడాయిలో వేసి మొత్తం కలిపేసుకోవాలి నీట్గా. ఆనియన్స్లో మనం కొంచెమే వేసాం కదా సాల్ట్. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని పైనుంచి నిమ్మకాయ జల్లేసుకోవాలి. మళ్ళీ మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. కొంచెం సేపు స్టవ్ చిన్నగా పెట్టేసి మూత పెట్టేసేసిన తర్వాత కొంచెం వేడైపోయాక కొత్తిమీర వేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో టేస్ట్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.